Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూర్య అడాప్టెడ్ సన్ ఆఫ్ టాలీవుడ్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. తమిళ్లో హిట్ అయ్యి తెలుగులో కూడా హిట్ అయిన హీరో సినిమాలు చాలా ఉన్నాయి. బట్ చాలా పెద్ద హిట్ అయిన గజనీ వంటి సినిమాలు తెలుగులో అంతకంటే పెద్ద హిట్ అయ్యాయి. తమిళ్లో ఫెయిల్ అయిన సినిమాలు కూడా తెలుగులో సూపర్ హిట్స్. అండ్ తెలుగు స్టేట్స్ లో కూడా తమిళనాడుతో పాటు ఈక్వల్ ఫ్యాండమ్ ఉండడంతో సూర్యని అడాప్టెడ్ సన్ గా చెప్పచ్చు. సూర్య మూవీ తెలుగు స్టేట్స్ లో హిట్ అయ్యి 9 years కంప్లీట్ అయింది. సూర్య లాస్ట్ హిట్ వచ్చేసి 24. అప్పట్లోనే అది 30 కోట్ల వరకు గ్రాస్ ని ఒక్క తెలుగు స్టేట్స్ నుంచే పెట్టింది. అండ్ ఓవర్సీస్ లో రన్ అయింది కూడా తెలుగు వర్షన్ లోనే. సూర్య అంటే తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్. ఇప్పుడొక హీరో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ కాంబినేషన్ ని సెట్ చేసుకుంటూ పెద్ద హిట్ కొట్టాడంటే అడాప్టెడ్ సన్ గా వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. బట్ సూర్య ఎందుకు స్పెషల్? అసలు సూర్య స్టార్ పవర్ ఏంటి? 90s కిడ్స్ కి తెలిసిన సూర్య ఎవరు? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్స్ గా కొంతమంది హీరోలు ఉంటారు. వీళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెవెన్యూతోనే ఇండస్ట్రీ అంతా నడుస్తుంది. అయితే వీళ్ళ రాణించే టైంలోనే నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా ఒక స్టాంప్ వేసుకుంటూ మేము నెక్స్ట్ జనరేషన్ లో పిల్లర్స్ అంటూ ప్రూవ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిరు బాలయ్య, వెంకీ నాగులు టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడు పవన్, మహేష్, ఎన్టీఆర్ ఎలా అయితే ఒక కొత్త నీరులా దూసుకొచ్చారో అలానే కాలీవుడ్ లో రజనీ, కమల్ కి మధ్య కాంపిటీషన్ ఉన్న టైంలో కమల్ కమర్షియల్ బాట వదిలేస్తూ డిఫరెంట్ మూవీస్ ని ఎంచుకుంటూ రజనీకి నెంబర్ 1 చైర్ ఇచ్చేశారు. ఆ టైంలో ఒక కొత్త నీరులా పుట్టారు అజిత్ అండ్ విజయ్. అయితే లేట్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా వీళ్ళ సరసన యాడ్ అయ్యారు విక్రమ్ అండ్ సూర్య. ఎర్లీ 2000 టైం కి రజనీని పక్కన పెడితే కమర్షియల్ గా కాలీవుడ్ కి మెయిన్ పిల్లర్స్ అంటే ఈ నలుగురు పేర్లు చెప్పచ్చు. వీళ్ళలో ఆ టైంకి ఎవరి తర్వాత ఎవరు సూపర్ స్టార్ అని చెప్పడానికి లేనే లేదు. అందరి సినిమాలు ఒకేలా పర్ఫార్మ్ చేసేవి. అయితే విక్రమ్ సామి సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ హీరో మాస్ లో రజనీని మ్యాచ్ చేస్తాడని అంతా అనుకున్నారు. అండ్ ఈ 4 పిల్లర్స్ లో కూడా ఫస్ట్ తమిళనాడులో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది కూడా విక్రమే. పడియప్ప అప్పటికి 34 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ తమిళనాడులో టాప్ ప్లేస్ లో ఉండగా 38.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ తమిళనాడు ఇండస్ట్రీ హిట్ అయింది సామి ఫిలిం. తర్వాత తెలుగులో లక్ష్మీ నరసింహ గారు రీమేక్ చేశారు. ఇక సూర్య కూడా కాకా కాకా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ అవగా ఒకనొక టైంలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అజిత్, సూర్య, విక్రమ్లు కమల్ హాసన్ జోన్ లోకి వెళ్లిపోతారు. విజయ్ ఒక్కడే మాస్ హీరో అవుతారని అంతా అనుకున్నారు. బట్ అనుకోకుండా సూర్య, విక్రమ్ మాత్రమే ఆ జోన్ లో ఉండగా అజిత్ మాత్రం కమర్షియల్ సినిమాలు కూడా తీస్తూ చాలా కాలం పాటు విజయ్ కూడా ఆ కేటగిరీలో డామినేట్ చేశాడు. బట్ 2005 వచ్చే టైంకి మాత్రం ఈ ఇద్దరు హీరోలు డిఫరెంట్ మూవీస్ తోనే బాక్సాఫీస్ ని దుమ్ములేపారు. లైక్ యువ, శివపుత్రుడు, అపరిచితుడు, గజనీ అండ్ ఎక్సెట్రా. ఇక్కడ విక్రమ్ కాస్త స్లో అయినా కూడా సూర్య మాత్రం డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ అజిత్, విజయ్ ని కూడా డామినేట్ చేశాడు. చెప్పాలంటే చాలా బెంచ్ మార్క్స్ ని వీళ్ళకంటే ముందే అందుకున్నాడు సూర్య. వీడెక్కడ మూవీ తమిళనాడులో అప్పటికి 46.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ విజయ్, పోఖ్రి అండ్ అజిత్ వర్లారు సినిమాల్ని డామినేట్ చేస్తూ టాప్ ప్లేస్ కైతే వెళ్ళింది. ఇక 2010లో వచ్చిన సూర్య మూవీతో తమిళనాడులో 60 కోట్ల గ్రాస్ పెడుతూ అప్పటికి ఇద్దరు హీరోల మార్క్ ని దాటేశాడు. ఇక 2011లో 7 సెన్స్ మూవీతో తమిళనాడులో 62 కోట్ల గ్రాస్ ని అండ్ వరల్డ్ గా 100 కోట్ల గ్రాస్ ని పెడుతూ రజనీ, కమల్ తర్వాత ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ హీరోగా దుమ్ములేపాడు సూర్య. అయితే రీసెంట్ గా మురుగదాస్ లాటరీ అంటూ ఒక వ్యక్తి కమెంట్ చేశారు. దినం మూవీతో మురుగదాస్ డైరెక్టర్ అయినా కూడా స్టార్ డైరెక్టర్ అయింది సూర్య గజనీ మూవీతో. ఇక నెక్స్ట్ ఇయర్ లోనే సింగం 2 మూవీతో మరో 100 కోట్ల గ్రాస్. అజిత్ కి ఫస్ట్ 100 కోట్ల మూవీ వీరం అయితే విజయ్ కి ఫస్ట్ 100 కోట్ల మూవీ తుపాకీ. ఇక 2016లో 24 మూవీతో మరో 100 కోట్ల ఫిలిం. చాలా మందికి తెలియకపోవచ్చు, సింగం 3 కూడా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని అవలీలగా దాటుకుంది. అండ్ దట్ టు విత్ డిజాస్టర్ టాక్. ఆ టైంకి సౌత్ లో 100 కోట్ల సినిమాలు ఎక్కువ ఉన్న హీరోలో టాప్ ప్లేస్ లో ఉండే ఒకే ఒక హీరో సూర్య. బట్ పాన్ ఇండియా మార్కెట్ ఎంత పెరిగిన ఈ టైంలో 100 కోట్లు కొట్టడానికి నానవస్థలో పడుతున్నాడు. కంగువా, రెట్రో వంటి సినిమాలు డబుల్ డిజిట్ తోనే ఆగిపోయాయి. సూర్య కాకా కాకా తర్వాత పీతమ్మగా నాన్, మాయావి వంటి సినిమాలు చేసినప్పుడు కూడా ఎవరూ అడగలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ ఒక కమర్షియల్ హిట్ కావాలని అడుగుతున్నారు. ఓ టైంలో సూర్య గజనీ, ఆర్యు, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, నువ్వు నేను ప్రేమ, వీడొక్కడే, యముడు, సింగం 2, 7 సెన్స్, 24 వంటి వరుస సూపర్ హిట్స్ ని తెలుగులో కూడా అందించారు. ఇక కేవలం లాంగ్ రన్ వరకే కాకుండా డే 1 వరకు చూసుకున్నా కూడా ఇప్పుడంటే 15 కోట్ల మార్క్ అందుకోవడానికి కష్టపడుతున్నాడు. బట్ 2014లో వచ్చిన సికందర్ ఫిలిం ఆ టైంలో తమిళనాడులో 11 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవుతూ ఆల్ టైమ్ రికార్డ్ ని కొద్దిలో మిస్ అయింది. అండ్ చాలా సినిమాలు అప్పట్లో అజిత్, విజయ్ రేంజ్ లోనే పెట్టేవాడు సూర్య. ప్రెజెంట్ సూర్యకి ఒక కమర్షియల్ హిట్ అయితే చాలా అవసరం. శివకార్తికేయన్ ఇప్పటికే సూర్య ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ సూర్యని టైర్ 2 కేటగిరీలోకి తోసేశారు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా చెప్పినట్టే సూర్య కలెక్షన్స్ కూడా ఆ రేంజ్ లోనే వస్తున్నాయి. ప్రెజెంట్ అజిత్, విజయ్ల తర్వాత ప్లేస్ అంటే శివకార్తికేయన్దే. ఇక ఇప్పుడు చూసుకుంటే తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఒక మూవీ రాబోతుండడంతో అందరి హోప్స్ అయితే ఆ సినిమా పైనే ఉన్నాయి. అలా ఓ టైంలో అజిత్ అండ్ విజయ్ ని డామినేట్ చేసిన సూర్య ఇప్పుడు ఒకే ఒక హిట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది.
చూడాలి మరి ఎలా ఈ సినిమాతో ఏ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. సూర్య ఫిల్మోగ్రఫీలో మీ టాప్ 3 ఫేవరెట్ మూవీస్ ఏంటో, థియేటర్లో ఏ సినిమాలు చూసారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.